ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ప్రధానోపాధ్యాయుని ఎం రాధిక ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. గోపిక కృష్ణుల వేషధారణతో విద్యార్థులు అలరించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. కార్యక్రమంలో సిహెచ్బి రమణయ్య, ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ కరెస్పాండెంట్ కె శివకుమార్లు పాల్గొన్నారు. రమణ మాస్టర్ గారు, శ్రీ శివ గారు. అయినా మనిషి ప్రాణానికి ప్రమాదం లేదు. ఉంటాం. ఆరోగ్యమే మంచి గుర్తులతోటి బ్రతకండి. కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతాయండి. గత సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుపుకున్నాం. పిల్లల్లో మన ఆచార వ్యవహారాల పట్ల, సాంప్రదాయాల పట్ల, వాటి పట్ల మమకారాన్ని, ప్రేమని కల్పించి మన సంస్కృతిని పెంపొందించే విధంగా పాఠశాలలో అన్ని వేడుకలు జరుగుతాయి. మత సామరస్యంలో భాగంగా సెమీ క్రిస్మస్ మొత్తం అన్ని మతాలకు సంబంధించిన వేడుకలు పాఠశాలలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయండి. ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించిన రమణ మాస్టర్ గారికి, ప్రజ్ఞా శివ గారికి, పివి నారాయణ గారికి ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోటి టీచర్స్ అందరూ చాలా సంతోషంగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం ఈ పాఠశాలలో అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం, సాంప్రదాయం. ఇది శ్రీరామనవమి, అలాగే కృష్ణాష్టమి ఈ పాఠశాలలో పిల్లలకి అన్ని రకాలైనటువంటి క్రీడలతో పాటు ఈ ఆచార సాంప్రదాయాలను కూడా నిర్వహిస్తుంటారు. క్రిస్మస్ పండుగను కూడా విద్యార్థులకి తెలియజేస్తూ ఆ పండుగ నిర్వహణ ప్రాముఖ్యత కూడా తెలియజేసేవాళ్ళు. ఇలా ఇంటి కార్యక్రమాలు, సాంప్రదాయాలు అన్ని పాఠశాలలో జరుగుతూ ఉంటే విద్యార్థులు భారతదేశంలో ఉండే అన్ని రకాలైనటువంటి ఈ పవిత్రతని, అందులో ఉన్నటువంటి సూక్ష్మతని తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాఠశాలలో నేను కృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు కృష్ణాష్టమి యొక్క ఇతిహాసాల యొక్క విషయాలన్నిటిని కూడా వివరించడానికి ఇటువంటి పండుగలు నిర్వహించడం చాలా గర్వనీయం. మరి ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ పాఠశాలలో కూడా నిర్వహిస్తున్నందుకు ముందుగా ఆ ఉపాధ్యాయ బృందానికి మరియు హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే విద్యార్థులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతిహాసాలు తెలుసుకోవటం వల్ల మన యొక్క సాంప్రదాయాలన్నిటినీ కూడా గౌరవించే అవకాశం. ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వార్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు ప్రజా సంఘాల కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ముందుగా ఐద్వార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకనాల రమాదేవి జెండాను ఆవిష్కరించారు.